అందరూ కూడా ఒక శుభదనంగా మనం పరిగణించుకోవాలి. ఏ ప్రాజెక్టులైనా కానీ ముందుగా మొదలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఇవాళ పెద్దలు మంచిగా ఆలోచించి పని స్టార్ట్ చేయడంతో పాటే కాంపెన్సేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది మనం ఏ ప్రాజెక్టులో కూడా చూడం. దానికి కానీ ఇవాళ కూటమిలో భాగస్వామ్యానికి గర్విస్తూ జనసేన పార్టీ తరఫున పెద్దలు చంద్రశేఖర్ గారికి, కలెక్టర్ గారికి, అలానే మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తూ, అలానే దానికి సహకరించినటువంటి వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానీ, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు కానీ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే పెద్దలు మాట్లాడారు ఇప్పుడు దాకా. ఖచ్చితంగా ఒక 100 మందికి ఉపయోగపడుద్ది అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరికి నష్టం వాటిన సందర్భం వస్తే మనం అది చూడాలి తప్పితే ఈ కింద దాన్ని పట్టుకుని మేమేదో జేఏసీలుగా ఫామ్ అవుతాం అనేది కరెక్ట్ కాదు, సబబు కాదు. ఒకసారి ఈ మేధావులందరూ కూడా ఆలోచన చేయండి. గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి వారధి ఇవాళ మనం నిర్మించుకోబోయేది. దాదాపుగా దాని మీద ప్రతిరోజు కూడా 1.5 నుంచి 2 లక్షల వరకు జనం ఫ్లోటింగ్ ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ అది. సో ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటిలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా 6-7 నెలల్లోనే దాన్ని రూపకల్పన చేసి రోడ్డు మీద తీసుకొచ్చారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా మనం పెద్ద ఎత్తున సన్మానం చేయాలి. అలాంటి సందర్భంలో కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ, ఎస్ మేధావులే కాదంటలేదు, కానీ మరి ఈ మేధావుతనం అంతా నందివెలుగు బ్రిడ్జి ఆగిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలైంది. ఏమైపోయింది ఇది చేసి? ఇటుపోయారు విమానం ఆరోగ్య వాళ్ళు. సింపుల్ కదా అది. గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రోజు ఎక్కడ పోయారు? ఇవాళ వర్క్ సక్రమంగా జరుగుతున్నప్పుడు మీరందరూ కూడా వచ్చి ఆపే ప్రయత్నం చేయదు దయచేసి. ఇప్పుడు కూడా మనిషి అనేవాడు మంచికి సహాయం చేయండి, చెయ్యాలి కూడా. కానీ జరిగేదాన్ని ఆపి ఏదో సునకానందం పొందామంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆగదు ఇదని. ఆగదు అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి. ఎవరో బెదిరించినట్టు కాదు అది. ఆగదని చెప్తున్నారంటే ప్రజల కోసం. అంటే మీ ఒకళ్ళిద్దరి కోసము ఏదో ఆగే సమస్య కాదు. మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ఇంత శరవేగంగా పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి గారైనటువంటి చంద్రశేఖర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ఆయనకి అభినందనలు తెలుపుతూ, మరొకసారి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ మున్సిపల్ సిబ్బందికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా చిన్న రేపు మొదలుపెట్టిన తర్వాత చిన్న ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. ఆ ట్రాఫిక్ సమస్యలు మీరు మన ఇంట్లో జరిగే పనికి చిన్న సమస్య వచ్చిందని చెప్పి మీరందరూ కూడా ఫీల్ అయ్యి ఆ విధంగా కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం అయ్యే వరకు కూడా అందరూ కూడా ఒక మంచి భావనతో ఉండాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పత్రికా సోదరులందరూ కూడా మరొకసారి మీ పాత్ర కూడా రేపటి నుంచి ప్రముఖంగా ఉంటుంది కాబట్టి మీడియా ప్రతినిధులు కూడా దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దాన్ని పునర్నిర్మాణం చేయాలి. చేసేదానికి ఎంత రాద్ధాంతం ఎంతవరకు సంబంధి ఈ ప్రతిపక్ష పార్టీలకు వేరే విమర్శించడానికి ఏమీ లేదు. కాబట్టి అభివృద్ధిని ఎక్కడ వెనక్కి పంపించాలి, ఏదో ఒక విధంగా చేసే పనిని చేయనీయకూడదు. వాళ్ళు 5 సంవత్సరాల్లో మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అభివృద్ధి చేయకూడదు. అభివృద్ధి చేస్తే వాళ్ళకి పేరు వచ్చింది. అందుకని చెప్పి ఏదో ఒకటి మాయమాటలు చెప్పి, ప్రజలకు మాయమాటలు చెప్పి ఇది ఈ బ్రిడ్జిని కట్టకుండా చేయాలని చెప్పి చూస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ ముత్తాతల వల్ల కూడా కాదు. కంపల్సరిగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. ఇదే కాకుండా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇంకొక 3 బ్రిడ్జీలు కూడా నిర్మాణం అవుతుంది. అలాగే గుంటూరు నగరం కూడా సస్యశ్యామలంగా కూడా ఉంటుందని చెప్పి